ఇంతకుముందు చెప్పాను కదా. దా దా హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇంతకుముందు మీకు చెప్పినట్టు మన ఛానల్లో వ్లాగ్స్, లైవ్స్, ట్రావెలింగ్ వీడియోస్, అలాగే కళాకారులకు నమస్తే అనే ఇలాంటి వీడియోలు వెరైటీ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా వీటితో పాటు గార్డెనింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. మీరు అన్ని వీడియోలను ఆదరిస్తున్నందుకు ఫస్ట్ ప్రత్యేక కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు మీకు గార్డెనింగ్ వీడియోస్లో ప్రత్యేకంగా ఒక స్పైసీ మొక్క గురించి పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదే ఇలాచీ యాలకుల మొక్క గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. నేను రోజు నీళ్లు పడుతూ ఉంటాను కదా ఫ్రెండ్స్. నిన్న నుంచి చూస్తున్నాను ఈ పూత ఎక్కడిది అని చెప్పని చూస్తున్నాను. ఎట్టకేలకు యాలకుల మొక్కకు, ఇలాచీ మొక్కకు పూత వచ్చింది. చూద్దాం పదండి. ఈ లోపు మన నర్సరీలో చల్లగా ఉంటుంది కదా, ఇది మే నెల కదా, విపరీతమైన ఎండల్లో చల్లగా ఉంటుంది కదా, పక్షులు సేద తీర్చుకుంటున్నాయి. అలాగే గ్రామ సింహాలు కూడా మొక్కలకు నీరు పడతాను కదా, మంచిగా చెట్ల నీడకు హాయిగా నిద్రపోతున్నాయి. రాత్రిపూట అవి వేటాడతాయి. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనము ప్రత్యేకమైన మొక్క, స్పైసీ మొక్క ఇలాచీ మొక్కకు వచ్చిన పూత గురించి తెలుసుకుందాం పదండి, చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. కమ్ ఆన్. మనం ఈరోజు ఈ మొక్కను ప్రత్యక్షంగా చూస్తున్నాం ఫ్రెండ్స్. వాస్తవంగా ఈ మొక్క ఎలా ఉంటుంది, మన ఏరియాలో పండుతుందా పండదా దాదాపు చాలామందికి తెలియదు. ఇది మనం వంటల్లో వాడుకునే యాలకుల మొక్క. ఈరోజు మన నర్సరీలో ఉన్న ఈ యాలకుల మొక్కను ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, దీని విశేషాలేంటో తెలుసుకుందాం. చూస్తున్నారుగా, ఇది యాలకుల మొక్క. దీని ఆకులు పసుపు మరియు అల్లం ఆకుల్లాగా కనిపిస్తున్నాయి కదా. దీని సువాసన చాలా ప్రత్యేకం ఫ్రెండ్స్. కానీ దీని కాయలు పైనుండి వస్తాయని అందరు అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, దీని పూత పైనుండి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదండి. భూమి నుండి కాడలాగా వచ్చి పైన పూత వస్తుంది. చూడండి. కానీ ఇక్కడ కనిపిస్తున్న తెల్లటి పూతలే కాయలుగా మారతాయి, యాలకులుగా మారతాయి. పూత రావడం అనేది మన ప్రాంత వాతావరణంలో చాలా అరుదుగా జరుగుతాయి. కానీ మన నర్సరీలో వచ్చిన ఈ యాలకుల మొక్కకు పూత రావడం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఈ ఇలాచి మొక్కకు ఎప్పుడు తేమ ఉండాలి. బాగా నీరు నిల్వ ఉంటే ఈ మొక్క సరిగా పెరగదు ఫ్రెండ్స్. మీ ఇంట్లో కానీ మీ తోటలో కానీ దీన్ని సులభంగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. కొద్దిగా నీడ ఉన్న ప్రాంతంలో, సెమీ షేడ్ ఉన్న ప్రాంతంలో సులభంగా పెరుగుతుంది. ఈ యాలకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్? ఈ యాలకులు వంటల్లో వాడటం వల్ల గ్యాస్ మరియు ఎసిడిటీని తగ్గిస్తుంది, జీర్ణక్రియ బాగా మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత యాలక్కాయను నోటి కింద వేసుకొని నములితే నోటి దుర్వాసన పరార్ ఫ్రెండ్స్. నోరంతా తాజాగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బీపీ, రక్తపోటు ఉన్నవారికి ఈ యాలకులు చాలా మంచి చేస్తాయి. ఈ యాలకులు రక్త ప్రసరణ మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడతాయి. దగ్గు, జలుబు లేదా ఆస్తమా వంటి సమస్యలు ఉన్నప్పుడు యాలకులు వాడటం వల్ల ఊపిరితిత్తులకు ఉపశమనం కలుగుతుంది. ఈ యాలకుల నుండి వచ్చే సువాసన వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. టీలో యాలకులు వేసుకొని తాగితే ఒత్తిడి చాలా తగ్గుతుంది. వీలైతే మీ ఇళ్లలో కానీ మీ తోటలో కానీ యాలకులు పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక మొక్క గురించి, పండ్ల గురించి, పూల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, నమస్తే.